నమస్తే. తెలంగాణలో ఓ దళిత జర్నలిస్ట్ మీద భయంకరమైన దాడి జరిగింది. ఇట్లాంటి దాడి కాదు, అతనితో పాటు అతని భార్యను కూడా చంపాలి అన్న కుట్రతో దాడి జరిగింది. ఈ దాడి చేసింది ఎవరో కాదు, అధికార పార్టీ కాంగ్రెస్కి చెందిన ఎమ్మెల్యే, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారి ప్రధాన అనుచరుడు. ఆ అనుచరుడు కూడా పార్టీకి సంబంధించిన పార్టీలో ఉన్నాడు. అతనితో పాటు అతని కింద ఉన్న ఇంకొక 5-6 కలిసి వచ్చి ఆ దళిత జర్నలిస్ట్ ఇంటి మీద దాడి చేసి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని మొత్తాన్ని పగలగొట్టి మొత్తం అంతా విధ్వంసం చేసి అతని మీద పిడిగుతులతో దాడి చేసి అతను చనిపోయిండనుకొని వెళ్ళిరు. అడ్డుకున్న భార్య మీద కూడా ఆమె గొంతు నిలిమి చంపేసే ప్రయత్నం చేసిరు. ఇది ఆదివారం జరిగింది, రాత్రి 10 గంటల ప్రాంతంలో. ఇంతకీ ఆ జర్నలిస్టు పుల్లా రవీందర్ చేసిన తప్పేంటి అంటే ఒక రైతు తన భూమిని ఈ ఎమ్మెల్యే అనుచరుడు కబ్జా చేస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని అనడంతో ఆ ఛానల్ యాజమాన్యం, తను పనిచేసే ఛానల్, జర్నలిస్ట్ పనిచేసే ఛానల్ ఆర్బీ న్యూస్, భూపాలపల్లిలో మొత్తం ఇక్కడ కేబుల్ నెట్వర్క్ అంతా వీళ్ళే నిర్వహిస్తూ ఉంటారు. ఆ ఛానల్ అన్నమాట ఇది. వీళ్ళకి ఈయన అక్రిడేషన్ కూడా ఉన్నది. సో రిజిస్టర్డ్ జర్నలిస్ట్ ఆయన రవీందర్. సో తన మీద దాడి చేసిరు. ఈ దాడికి కారణం ఏంటంటే, ఒక రైతుకు సంబంధించిన భూమి ఈ ఎమ్మెల్యే అనుచరుడు కబ్జా చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఆ న్యూస్ కవర్ చేసినందుకు మా మీదనే వ్యతిరేకంగా వార్తలు రాస్తామని దాడి చేశారు. సో తను దాదాపుగా 22 సంవత్సరాలుగా ఈ జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నాడు, పనిచేస్తున్నాడు, చాలా వార్తలు ఇచ్చిండు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే, మనం ఆ ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు ఆ ఇల్లు అంటే ఒక 22 సంవత్సరాలు ఒక జర్నలిస్ట్గా పనిచేసిన ఒక జర్నలిస్ట్ ఇల్లు ఎట్లా ఉంటుంది అని అంటే, ఇగో చిన్న ఇంట్లో, ఒక 2 రూముల ఇంట్లో, ఈ చిట్యాల మండలంలో, భూపాలపల్లి జిల్లా, ఇది చిట్యాల మండలంలో తను ఇక్కడ నివాసం ఉంటున్నాడు. దాడి జరిగిన ఇల్లు కూడా ఇదే. దాదాపుగా ఒక 5-10 మంది ఇక్కడికి వచ్చి ఇంటి తలుపులు కొట్టి, తను తలుపులు ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళి విధ్వంసం చేసి భార్య మీద, తన మీద దాడి చేశారు. సో ప్రస్తుతం తను ఎక్కడున్నారు అంటే, ఆ ఇంటి ముందు ఈ పరిస్థితిలో ఉన్నాడు. ఎవరో ఒక 2 బలవంతంగా కూర్చోబెడితే తప్ప కూర్చోలేనటువంటి సిచ్యువేషన్. మరి దాడి చేసింది ఎవరు? ఎమ్మెల్యే ఎక్కడున్నాడు? ఎమ్మెల్యే వచ్చిండు, నేను ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తా అన్నాడు. మిగతా అందరిని అరెస్ట్ చేసినారు, 2-3, కానీ అసలైన మాత్రం ఇంతవరకు అరెస్ట్ చేయలే. తన మీద గతంలో రౌడీ షీట్ ఉందంటున్నారు. సరే, రౌడీ షీట్ ఎందుకు ఉందంటే బీఆర్ఎస్ పెట్టింది, అదే రకరకాలుగా చెప్పి ఉండొచ్చు. కానీ మరి మీరు ఇప్పుడేం చేస్తున్నారు? విషయం ఏంటంటే, మొత్తం వ్యవస్థ అంతా ఇక్కడ కులంతోనే పనిచేస్తున్నది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వెలమా, అపోజిషన్ లీడర్ వెలమా, దాడి చేసిన అతను వెలమా, ఈ కేసు పర్యవేక్షిస్తున్న డిఎస్పీ వెలమా. అందుకే ఈ కేసు పక్కదారి పడుతున్నది. మేము ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏమని అంటే, తన పాత్ర కూడా ఉందని కనుక తెలుసుకున్న తర్వాత మేము అరెస్ట్ చేస్తామంటున్నారు. అంటే తన పాత్ర లేదనుకుంటున్నారా? తను ఓపెన్గా చెప్తున్నాడు, మా ఇంటికి ఆ మధువంశీ కృష్ణారావు వచ్చిండు అని. సో తన పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉన్నదో. 22 ఇయర్స్ జర్నలిజం వృత్తిలో ఉండి ప్రజల కోసం వార్తలు రాసి, ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ చూడండి. ఆయన మీద జరిగిన దాడిలో తగిలిన దెబ్బలు చూడండి. సో ఇదంతా దెబ్బలు. ఇప్పుడు ఆయన కూర్చోలేడు, నిలబడలేడు, రక్తం రాలేదు అంతే తప్ప లోపల బాడీ పార్ట్స్ మొత్తం ఇదైపోయినాయి. విషయం ఏంటంటే, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత 2 రోజుల నుంచి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇంటి ముందు పడేసారు. ఎందుకు అని అంటే, అయిపోయింది ట్రీట్మెంట్. అక్కడికి వస్తే అందరూ వచ్చి పరామర్శిస్తున్నారు కాబట్టి, సో అక్కడ ఎందుకు, ఇంటి దగ్గర వేస్తే అయిపోద్దని తెచ్చి ఇక్కడ ఇంటి దగ్గర పడేసినారు. ఇట్లాంటి అతన్ని ఒక మంచి హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి మొత్తం క్యూర్ అయిన తర్వాత ఇక్కడికి తీసుకురావాలి. మరి ఇక్కడ పోలీసులు కూడా ఉండాలి కదా. ఇప్పుడు వాడు మళ్ళీ వచ్చి అటాక్ చేసినా దిక్కులేదు. ఎట్లాగో నేను జైలుకి పోతా కదా అని చెప్పి మళ్ళీ వచ్చి అటాక్ చేసింది అనుకో, మరి ఒకరిద్దరు పోలీసులు కాపలా ఉండాలి కదా. ఎందుకు పోలీసులు లేరు? ఇక్కడున్న గ్రామస్తులు వీళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారు, కానీ పోలీసులు ఎందుకు? ఒక 2 పోలీసులను పికెటింగ్ పెట్టాలి కదా ఇక్కడ. ఒకసారి లోపలికి వెళ్దాము. మీరు చూడండి ఎంత భయంకరం అంటే, ఇప్పుడు ఇంటి డోర్ కొట్టిన తర్వాత వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యి వాళ్ళు చేసిన దాడి విధ్వంసం చూడండి. మొత్తం ఇక్కడ ఉన్న టీవీ కానీ ఇవన్నీ మొత్తం ఎక్కడెక్కడ పగలగొట్టేశారు. ఈ ప్రాంతంలోనే అతన్ని కింద పడేసి, వాళ్ళ భార్యని కింద పడేసి, ఇద్దరిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఎంత ఘోరం. ఇంతవరకు ఏ సంఘం రాలే ఈయనను పరామర్శించిన. ఏమైపోయినారు మీరంతా? దళిత సంఘాలు ఏమైపోయినారు? ఎంఆర్పిఎస్ ఏమైపోయింది?
జర్నలిస్ట్ సంఘాలు ఇక్కడున్న జిల్లా వరకే పరిమితం, వాళ్ళు మాత్రమే కొట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర స్థాయి సంఘాలు ఏమైపోయినాయి? ఎందుకు రెస్పాండ్ కాలే? చూడండి, ఫ్రిడ్జ్ మొత్తం కింద పడేసినారు, ఫ్రిడ్జ్ కింద పడేసారు. ఇక్కడున్న సిలిండర్ మొత్తం కింద పడేసారు. నానా బీభత్సం చేశారు. ఇంకా ఎక్కడ దాకా పోయారంటే తనని కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఇక్కడ రా, ఇగో ఈ లోపల వరకు వెళ్ళిరు, ఇగో వీళ్ళు చెప్తున్నారు, ఇగో ఇది మధువంశీ కృష్ణకు సంబంధించిన ఇగో ఇది ఉంది కదా, దీన్ని ఏమంటారు? సో ఇది కూడా ఈ బ్రాస్లెట్ చేతికి కట్టుకునేది, అది కూడా ఇగో తెగిపోయి కింద పడిపోయింది, తనదే అని అంటున్నారు. మరి ఇవన్నీ కూడా మీరు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా, ఇక్కడ ఉన్నాయని. ఇప్పుడు అది వాడి చేతి కట్టుకునేది అది ఒక ఆధారం అవుతుంది కదా, మీకు ఎవిడెన్స్ అవుతుంది కదా. మీరు అంటున్నారు కదా, వాడు ఇక్కడ ఉన్నాడో లేడో తెలుసుకోవాలి, ఇంకా ప్రయత్నం చేయాలి అని అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు అది ఎవిడెన్స్ కింద అవుతుంది కదా. ఇప్పుడు ఉన్నాడో లేడో అని ఎందుకు అంటున్నారు? ఆల్రెడీ వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసినారు. ఇద్దరు అరెస్ట్ చేసినప్పుడు ఉన్నాడో లేదో అనే విషయం అరెస్ట్ అయ్యి మీ కస్టడీలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పలేదా? మీరు పోలీసులే సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారు అని అంటే ఈ టోటల్ ఎపిసోడ్లో ఆ కల్ప్రిట్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు కాపాడుతున్నారు? ఎమ్మెల్యే అనుచరుడు, ఎమ్మెల్యే కులము, పోలీస్ ఆఫీసర్ల కులం అదే, ఈ ఏరియాలో మొత్తం అదే కులం నడిపిస్తుంది. చాలామంది అంటుంటారు కదా, నక్సలైట్లు పోయిరు మావోయిస్ట్ లేరు. కానీ ఇప్పుడు మీదే రాజ్యం అయిపోతుందేమో. మరి వాళ్ళు లేరని మీరు డిసైడ్ అయిపోయి ఇట్లా చేస్తున్నారేమో. అంతకుముందు భయం ఉంటుండేనేమో మరి అంటే, ఎందుకంటే జనం నుంచి వస్తున్న రెస్పాన్స్ అది. ఇప్పుడు ఎందుకు పుడుతున్నారు? నక్సలైట్లు ఎందుకు పుడుతున్నారు? మావోయిస్టులు ఎందుకు పుట్టిరు ఇంతకాలం? మీరు చేసిన విధ్వంసము, మీరు చేసిన ఈ దోపిడీలు దీని కారణంగానే కదా. మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళ చేతుల్లో, మీ చేతుల్లోనే ఉండి ఈ నిస్సహాయులని, బలహీనులని ఈ రకంగా కొట్టడము, చంపడం చేయడం వల్లనే కదా ఇట్లాంటివన్నీ పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ అదే పనా? 2026 సంవత్సరంలో కూడా అదే పనా? ఇప్పుడు ఎమ్మెల్యేకి నేను దాదాపు 4-5 సార్లు ఫోన్ చేసిన ఇందాక, కనీసం రిప్లై లేదు. ఏం చేస్తున్నాడంటే, సిఎల్పి మీటింగ్ ఉంది, కొండా సురేఖని ఎట్లా తీయాలి, కొండా సురేఖ మీద ప్రెస్ మీట్ పెట్టే దాంట్లో ఆయన బిజీగా ఉన్నాడు. మరి నీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోకపోతే ఎట్లా? ఎంతటి వారినైనా వదిలిపెట్టేది కామన్ డైలాగ్ అయిపోయింది. మరి ఎంతటి వారినైనా వదిలిపెట్టే లేదన్న మీరు ఎందుకు అతన్ని కాపాడుతున్నారు? అసలు సరైన ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు తనకి? ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఒకసారి లాస్ట్ తనతో ఒకసారి మనం మాట్లాడిద్దాం. ఏంది, ఎట్లుంది రవీందర్ గారు? సార్ ఇబ్బందిగా ఉంది సార్. ఇబ్బందిగా ఉంది. మనం లాస్ట్ టైం ఎక్కడ కలిసినాం? వెలిశాల కలిసినాం సార్. ఆయన ఎవరు? మన గాజర్ల రవాణా అంత్యక్రియల దగ్గర ఉండే మీరు అప్పుడు. ఎట్లుందంటే కూర్చోలేకపోతున్నారా? లేదండి, బాగా దాడి చేసినారండి. ఓకే. ఇప్పుడు ఈ వంశీ కృష్ణారావు ఉన్నాడా? ఆయన ఇంటికి వచ్చి కొట్టిండు. మధువంశరావు దాడి చేసి లాస్ట్ టైం కూడా బతిలాడిన, దండం పెడతా మదన్న కొట్టకన్నా, ప్లీజ్ అన్న, తప్పైతే క్షమించానన్న. అరే లంజోడక, మాదిగా లంజోడక, నువ్వు నా వార్తలు కవర్ చేసి నన్ను డ్యామేజ్ చేస్తావారా, నేను చంపేస్తారా అని చెప్పి లాస్ట్ చివరిలో రిక్వెస్ట్ చేసినా కూడా లంజోడక, సావురా లంజోడక అని తన్ని వెళ్ళిపోయిండండి. నా భార్య మీద కూడా దాడి చేసారు. మొత్తం ఆమెను నన్ను కొడతా అంటే ఆమె వర్రకుంటా మొత్తం నోరు మూసి ఆమెను తలకే అది గొంతు కింద చేయబట్టి వర్రకుంటా చేశారండి. దాడి చేశారు నా భార్య మీద కూడా. సో ఇప్పుడు మొత్తం బాడీ పెయిన్స్ అసలు ఏమి మరి హాస్పిటల్ ఉండాలి కదా, ఇక్కడ ఎందుకు వచ్చినారు మీరు? ప్రభుత్వ ఆసుపత్రిలో 5 రోజుల నుంచి కూడా నాకేంటంటే వచ్చేవాళ్ళు విజిటర్స్ వస్తే ఇదంతా ఇబ్బందిగా ఉన్నదని డిఎస్పీ గారు ప్రతి ఒక్కరు కూడా నా పట్ల స్పందించి వార్తలు పెడితే ఇదంతా పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఇక్కడి నుంచే డిఎస్పీ సంపత్రావు ఎమ్మెల్యే గారు తరలించాడు. నా ఆరోగ్యం బాగలేదు, నేను వెళ్ళను చేయను అన్న కూడా లేదు నీకు ట్రీట్మెంట్ అయిపోయింది, నీకు ఇక్కడ ట్రీట్మెంట్ లేదు అని చెప్పి బలవంతంగా వెళ్ళగొట్టినారండి. ఇప్పుడు మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరని మీరు అనుకుంటున్నారు? ఇది సంపత్రావు, సత్యనారాయణరావు, మధువంశరావు ఓన్లీ కులం, వాళ్ళ కులం రావు అనే కులంతోనే అరెస్ట్ చేస్తలేరు. ఇదే ఎమ్మెల్యే గారు ఎన్నో ప్రమాణాలు చేసిండు, ఎన్నో రకాలుగా ఎవరి మీద దాడులు జరిగినా కూడా ఎంతటోడైనా, నా కులపోడైనా ఎవడైనా కూడా ఎంతటైనా తప్పు అనే వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఏవన్గా పెట్టిన మధువంశరావును ఇప్పటి వరకు అరెస్ట్ చేస్తారంటే కులం ముసుగులో ఆయనను కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు డిఎస్పీ సంపత్రావు. ఎస్పీ గారు, అయ్యా దయచేసి
ఈ యొక్క సంపత్రావును నా కేసులో తొలగించి మీరు స్పెషల్గా ఇంట్రెస్ట్గా తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని కాకుండా న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాల్సిన పోలీస్ చట్టం వారు డిఎస్పి సంపత్రావును తొలగించి ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక చొరవ చూపెట్టి మధువంశరావును అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలని వేడుకుంటున్నా. జర్నలిస్ట్ సంఘాలు వాళ్ళంతా రెస్పాండ్ అవుతున్నారు. ఎవరైనా ఫోన్ చేశారా మీకు? చేసారు. దళిత సంఘాలు ఎవరైనా ఫోన్ చేసినారా? దళిత సంఘాలు చేసినారండి. జర్నలిస్ట్ సంఘాలు కూడా ఉవ్వెత్తున ధర్నాలు రాస్తారోకోలు చేసిరండి. ఓకే. సో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళని అరెస్ట్ చేయాలి అంతేనా? అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపాలి మధువంశరావును. ఎన్నేళ్ళ నుంచి మీరు ఫీల్డ్లో ఉన్నారు? 22 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇదే ఛానలా? ఇదే ఛానల్. ఓకే. సో మీకు అక్రిడేషన్ కూడా ఉంది? ఓకే. సో మీ భార్య ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ధర్నా చేస్తున్నారు. మధువంశరావుని ప్రధాన నిందితుడు ఆయన అరెస్ట్ చేయాలని నా భార్య ధర్నా చేస్తుంది. ఓకే. సో ఇది రవీందర్ పరిస్థితి. ఇంకా ఆయన బెడ్ మీదనే ఉన్నాడు. ఈ సిచ్యువేషన్లో ఇంటి ముందు తెచ్చిపడేస్తే ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే ఒక టెర్రరైజ్ చేస్తున్నారు వాతావరణాన్ని. అంటే అందరికి కూడా ఈ పరిస్థితే వస్తుంది మాట్లాడితే అని. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఉద్యమం రావాలి. రాబోయే రోజుల్లో ఈ పార్టీలని మనం ఎన్నుకుంటే ఇట్లనే ఉంటుంది పరిస్థితి. వీడు పోతే వాడు, వాడు పోతే వీడు అన్నట్టు. ఈ సిచ్యువేషన్ కారణం ఎవరు? ఈ సిచ్యువేషన్కి మొత్తం పోలీసింగ్ వ్యవస్థ మొత్తం అమ్ముడుపోయింది. వ్యవస్థ మొత్తం కులం చుట్టే తిరుగుతున్నది. మనం కులం గురించి మాట్లాడితే మీరు కులం పక్షపాతులు, మీరు కులం గురించి మాట్లాడతారు. కులం ఎక్కడిది, అది ఎక్కడిదని మాట్లాడతారు. ఇక్కడ కులం కనబడట్లేదా? ఇప్పుడు ఇదే రావు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రవీందర్ రావు ఈ వార్త రాసింది అనుకోండి, వాడు ధైర్యంగా ఇంటి దగ్గరకు వచ్చి దాడి చేసేంత దమ్ముందా? వాడికి దమ్ము ఉండేనా? ఆలోచించండి ఒకసారి. సో తక్షణమే ఎమ్మెల్యే రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ అవ్వడం అంటే వాడిని అరెస్ట్ చేయాలి. మీ ఇంట్లోనే ఉన్నాడు అంటున్నారు, వాడు మీ ఇంట్లోనే దాచుకున్నాడు, మీ ఇంట్లోనే మీరు దాచిపెట్టారని అంటున్నారు. తక్షణమే అరెస్ట్ చేసి లోపలికి పంపాలి. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఆయన ఇంకొక 6 నెలలు సంవత్సరం దాకా ఆయన లేచి ఫీల్డ్కి వెళ్ళే అవకాశం కూడా లేదు. మరి ఆ కుటుంబం ఎట్లా బతకాలి? ఆ కుటుంబాన్ని తక్షణం ఆదుకోవాలి. ఇప్పుడు ఈ జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈ ప్రెస్ అకాడమీ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి మీరు మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంకులో ఉన్న అమౌంట్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఇట్లాంటి జర్నలిస్టుల కోసమే కదా. సో మీరు కూడా తక్షణమే ఎవరైతే ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారో ఇక్కడికి రావాలి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.